కడపలో రాజ్యాంగబద్ధమైన ఉద్యోగంలో ఉండి ఒక మతంని బహిరంగంగా హేళన చేసి మాట్లాడడం, దానిని అక్కడున్న సెక్యులర్ టీడీపీ నాయకులు నవ్వుకోవడం దేనికి నిదర్శనం? కడపలో ముస్లింస్ టీడీపీకి ఓట్లు వేసినందుకు సరైన గుణపాఠం అనుకోవాలా? సయ్యద్ సామి హుసేన్ ని అన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, మిత్రులారా, మనం సెక్యులర్ భారతదేశంలో జీవిస్తున్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కులాల మతాల మధ్య తారతమ్యం లేకుండా అందరూ కూడా సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా కులం మతం చూడకుండా ఒకళ్ళకొకళ్ళు సహకరిస్తారని ఒక మంచి పేరు ఉంది. అదేవిధంగా సర్వమత సహమానత్వానికి చిహ్నాల్లాగా ఉండే ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి, కడప ఒకటి, విజయవాడ ఒకటి, కర్నూలు ఒకటి, ఈ 4 ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ కానివ్వండి, దర్గాలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ జరిగే ఉత్సవాలు కానివ్వండి, సర్వమత సమానత్వానికి ప్రతీకగా నిలబడతాయి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ ఏదైతే నెల్లూరులో ఉన్న బారా షహీద్ దర్గా కానివ్వండి, లేదా కడపలో ఉన్న పెద్ద దర్గా కానివ్వండి, అదేవిధంగా విజయవాడలో ఉన్న అమ్మగారి టెంపుల్ కానివ్వండి, కర్నూలులో ఉన్న మిగతా ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే ఒక దరిద్రం ఏంటంటే, కడపలో మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి మాధవిరెడ్డి గారు గెలవడము, అదేవిధంగా ఆమె గెలిచిన తర్వాత ఒక సెక్యులర్ నాయకురాలు గెలిచింది. సెక్యులర్ నాయకురాలు ఒక మహిళ ఎమ్మెల్యే అయింది కాబట్టి కడప సిటీని డెవలప్ చేస్తుంది. అదేవిధంగా కడపలో ఏదైతే అనవాయితీగా వస్తున్న సర్వమత సమానత్వాన్ని ఆమె కాపాడుతుందనే నమ్మకం మా ముస్లిం సోదరులలో నేను చూసినాను. ఎలక్షన్లలో కూడా మనం అక్కడ చాలా మందికి మాధవిరెడ్డి గారికి ఓటేయమని చెప్పి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పినారు, అంజద్ బాషాకు మేము వేయము, ఈసారి మాధవిరెడ్డి గారికి వేస్తాము. చాలా మంచి కుటుంబం అది. వాళ్ళ భర్త కానివ్వండి, మాధవిరెడ్డి కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా ముస్లింలంటే చాలా గౌరవిస్తారు, అభిమానిస్తారని. నేను కూడా నిజం అనుకున్నాను. ఆమె గెలిచిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ముస్లిం మహిళల గురించి, ముస్లింలకు పుట్టే బిడ్డల గురించి, ముస్లింల బుర్ఖాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సరే, ఏదో ఆమె నోరు జారీ చేసిందో లేదా మహిళలకు కొంతమందికి ఇంటర్వ్యూస్ లో మాట్లాడేటప్పుడు మాట్లాడడం చేతకాక మాట్లాడిందని చెప్పి మేము గమ్ముగైపోయినాం. అయితే ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతుంది. దాంట్లో ఒక పోలీస్ అధికారి ఆ మాధవిరెడ్డి గారి భర్త ఎవరో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైన రెడ్డి గారి దగ్గర నిలబడి ముస్లింల రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అరాచకాలు చేశారని చెప్పినారు. అతను చెప్పిన మాట చాలా చిన్నదే. ఆ మాటనైతే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎవరు తాగుబోతునో, రిక్షా పుల్లరో, ఎవరో బంగాగు తాగినోడు అని చెప్పి ఉంటే ఖచ్చితంగా ఆ మాటను మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంజద్ బాషా అధికారంలో ఉన్నప్పుడు అంజద్ బాషా చేస్తున్న అరాచకాలు, అంజద్ బాషా వాళ్ళ తమ్ముడు చేస్తున్న అరాచకాల గురించి ఈ రోజు ఎవరైతే ఈ గందరగోళంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్న వాళ్ళు, ఆ రోజు అంజద్ బాషాని తిట్టిన వాళ్ళు వీళ్లే. ముస్లింలను పట్టించుకోవటం లేదు, వాళ్ళ తమ్ముడి చేత మధ్యస్థాలు చేయించుకుంటున్నాడు, ఎక్కడ ఏ స్థలం కనిమన్నా గాని కబ్జా చేసుకుంటున్నాడు, అంజద్ బాషా ఒక్బోర్డ్ ఆస్తులను ఆక్రమించేసినాడు, డిప్యూటీ మేయర్ లాగా ఉండి ముస్లిం సమస్యల మీద ఎప్పుడు నోరు విప్పలేదు, అతన్ని గెలిపించుకునే బదులు బీజేపీ వాళ్ళకి గెలిపించుకున్నా పర్వాలేదని చెప్పి ఎవరైతే ఈ రోజు పోస్టులు పెడుతున్నారో వీళ్ళందరూ కూడా ఆ రోజు పోస్టులు పెట్టినారు. ఎవరైతే ఈ పోస్టులు పెట్టిన మహానుభావులు ఉన్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, మీరు తప్పు చేశారని నేను చెప్పటం లేదు. ఖచ్చితంగా ఒక రాజ్యాంగబద్ధమైన ఉద్యోగంలో ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం తీసుకున్న తర్వాత నేను ఎక్కడ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, లింగాలకు భేదాభిప్రాయం చూపించకుండా అందరికి న్యాయం చేస్తానని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగం చేసే పోలీస్ అధికారి ఒక ముస్లిం సమూహాన్ని, ఒక ముస్లిం కమ్యూనిటీని అవమానపరిచే విధంగా మాట్లాడే హక్కు గాని, మాట్లాడే
ఇది కానీ సాహసం కానీ చేస్తే ఎవరు ఒప్పుకోరు. అతను చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు కదా, ఈ సోదరులకు నేను ఒకటే చెప్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ రోజు మీరు ముస్లింలు అన్న సంగతి మీకు గుర్తు రాలేదు. అదేవిధంగా అఘోరి దర్గాను పగలు కొట్టేస్తాను, ముస్లింలను ఊచకోత కోసేస్తానంటే ఆమె మీద కేసు పెట్టడానికి మీలో ఎక్కడ చైతన్యం కనబడలేదు. అదేవిధంగా రకరకాలుగా ముస్లిం సమాజం మీద దాడులు చేస్తూ ముస్లిం సమాజాన్ని భ్రష్ట పట్టిస్తుంటే ఆ రోజు మీ నోట్లో నాలుక లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఒక కమ్యూనిటీ గురించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనమందరం కూడా కలిసి కట్టుగా దాన్ని కానీ అడ్డుకట్ట వేస్తే ఖచ్చితంగా ఎదుటి మనిషి ముస్లింల గురించి చెడుగా ఆలోచించాలన్నా కానీ వాడికి వెన్నులో భయం పుట్టే విధంగా ఉంటది. కానీ మీరు ఏం మైండ్ సెట్టో ఎందుకు చేస్తున్నారో ఈ కడపలో కొద్ది మంది అయితే రియాక్ట్ అవుతున్నారు, దాన్ని అప్రిషియేట్ చేస్తాను నేను. కడపలో కొద్ది మంది అయితే ముస్లిం కమ్యూనిటీకి ఏం జరిగినా గానీ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు. కానీ ఈ సబ్జెక్ట్ మీద ఎంతమంది రియాక్ట్ అవుతున్నారంటే అసలు నాకు అర్థం కావటం లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఆ పోలీస్ అధికారి, అక్కడ చాలా మంది ఉన్నారు, అక్కడ ఆ పబ్లిక్ లో నిలబడి అతను చేసిన లూస్టాక్ ఏదైతే ఉందో దానికి ముస్లిం సమాజానికి బహిరంగ క్షమాపణ అతను కోరుకోవాలా. అదేవిధంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఆ అధికారి ఉన్నాడో అతనికి ప్రజలతో, పోలీస్ అంటే ఏంది, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, అందరినీ కలుపుకొని ఫ్రెండ్లీగా ఉండాలంటారు. కానీ ఇతను ఉత్తరప్రదేశ్ లో ఉన్న పోలీసుల కన్నా హీనంగా ముస్లింలను అవహేళన చేస్తూ పబ్లిక్ లో నిలబడి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముందర ఒక ముస్లిం కమ్యూనిటీని హేళన చేస్తూ మాట్లాడినారంటే అతను రిటైర్ అయ్యేదాకా ఎక్కడ కూడా ముస్లింల మీద అతనికి మంచి అభిప్రాయం కలగదు. ఎందుకంటే అతని మనసులో ముస్లింల మీద ఉన్న ద్వేషాన్ని అతను కక్కినాడు, ముస్లింల మీద ఉన్న వ్యతిరేకతను అతను వెల్లబుచ్చినాడు. అటువంటి అధికారి అక్కడ ఉద్యోగం చేయడానికి అతను అర్హత కోల్పోతాడు. కాబట్టి ఒక కులానికో ఒక మతానికో రెచ్చగొట్టే విధంగా, ఒక కులానికో ఒక మతానికో హేళన చేసే విధంగా మాట్లాడిన వ్యక్తి రేపు ముస్లింలకు న్యాయం చేస్తాడనే గ్యారెంటీ ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు పోలీస్ దగ్గర ఉండేది రెండు ఆప్షన్లు. ఒకటి, అతనికి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చెయ్యాలా, లేదా అతను రిటైర్ అయ్యేదాకా ఎక్కడ కూడా ప్రజలతో సంబంధం ఉన్న పోస్టింగ్ కాకుండా లూప్ లైన్ అతనికి పెట్టాలా. అదేవిధంగా అక్కడ ఆ పోలీస్ అధికారి మాట్లాడితే దాన్ని ఖండించే బదులు అక్కడ నిలబడి నవ్వుకుంటూ మజా అంటే ఆ టేస్ట్, దాన్ని ఆస్వాదిస్తున్న ఆ తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నారు కదా, ఆ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గారు, అతను బేషరతుగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలా. మీరు అనుకుంటున్నారేమో అధికారం శాశ్వతమని, అధికారం శాశ్వతం కాదు. మీరు చూస్తూనే ఉంటారు, 2029 వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఏ పార్టీ నుంచి నిలబడినా గాని మీకు ముస్లిం సమాజం ఓట్లు వేసే పనే ఉండదు. ముస్లిం సమాజం, మీరు తెలుగుదేశం కాదు కదా, ఏ పార్టీ నుంచి నిలబడినా గాని మీకు వేరు. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా ముస్లిం సమాజాన్ని ఒక వ్యక్తి మీ ముందర అవమానపరుస్తుంటే దాన్ని మీరు ఖండించలేదు. ఖండించకుండా మీరు ఆ టేస్ట్ తీసుకుంటూ నవ్వుతున్నారు. కాబట్టి ఇది చాలా సిగ్గుచేటు. అదే మీకు ఎవరైనా తృప్తి మేము కానీ అదే పని కానీ చేస్తే మీరు ఒప్పుకుంటారా? కాబట్టి దయచేసి డీజీపీ గారు ఇమ్మీడియట్ గా మీరు స్పందించండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో జోక్యం తీసుకోవాలా. ఎందుకంటే కడప జిల్లాలో మీకు సీట్లే రావనుకున్న పరిస్థితిలో కడప సిటీ లోకల్ ముస్లిం అభ్యర్థి ఉన్నా గాని అతనికి కాదని చెప్పి మీకు ముస్లింలు అక్కడ ఓట్లు వేసింది. ఎందుకంటే మీరు అందరికి సమన్యాయం చేస్తారు, మీరు సెక్యులర్ నాయకులు, ఇట్లాంటి అరాచకాలు, ఇట్లాంటి అరాచక శక్తులకు మీరు అడ్డుకట్టు వేస్తారనే ఒక నమ్మకం ముస్లిం సమాజంలో మీ మీద ఉండబట్టే మీకు ఓట్లు వేసి గెలిపించినారు. కానీ మీరు అక్కడ ముస్లింలను టార్గెట్ క్లియర్ కట్ గా చేస్తున్నట్లు కనబడుతుంది. అక్కడ ఎవరైతే మాధవిరెడ్డి గారు వాళ్ళ భర్త ఇద్దరున్నారో ఇటువంటి చెంచా అధికారులను పెట్టుకొని, ఇటువంటి మతోన్మాద అధికారులను పెట్టుకొని వాళ్ళ ద్వారా ముస్లిం సమాజానికి టార్గెట్ చేసినట్లు క్లియర్ కట్ గా కనబడుతుంది. కడపలో టార్గెట్ చేస్తే నెల్లూరులో ఉన్న ముస్లింలకు కోపం రాదు, లేదా నెల్లూరులో ఉన్న ముస్లింలకు టార్గెట్ చేస్తే కర్నూలులో ఉన్న ముస్లింలకు
కోపం రాదనే భావనల నుంచి మీరు బయటికి రండి. ముస్లిం సమాజం కళ్ళు తెరిచి ఉంది. ఖచ్చితంగా మీరందరూ ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఈ ఏఎస్ఐ క్యాడర్ అనుకుంటా, అతని షోల్డర్ మీద ఒక స్టార్ కనబడుతుంది. అతను మాట్లాడిన మాటలకు అతన్ని ఖండించకుండా నవ్వుతున్నందుకు అతను బేషరతుగా ముస్లిం సమాజానికి క్షమాపణ కోరుకోవాలా. రెండవది, ఆ పోలీస్ అధికారి ఎవరున్నాడో అతనికి ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయాలా. డిస్మిస్ చేసి అతనికి విధుల్లో నుంచి తప్పించాలా. అప్పుడే మీ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం, మీరందరూ కూడా చాలా మంచి సెక్యులర్ వాదాన్ని కాపాడే నాయకులు. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అనే భావన ప్రజల్లో కొద్దికైనా మిగులుతుంది. లేకపోతే ఈ చాష్టాల వల్ల, అతను చెప్పిన మాట వల్ల మనకేం బొక్కలు పడలేదు, కానీ సమాజం మొత్తం మీకు అసహించుకుంటూ మొహం మీద ఉమ్మే పరిస్థితి వచ్చింది. సమాజం ముస్లింసే కాదు, ఇతరుల హిందూ సోదరులు కూడా వాడికి బుద్ధి లేదా, వాడి ఏంది సందర్భం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వాడికి ఎవరో పోలీసు ఉద్యోగం ఇచ్చిందని హిందూ సోదరులు చెప్పుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా ఖండించాలా. అదేవిధంగా ఆ పోలీస్ అధికారిని ఇమ్మీడియట్ గా ఆ విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలా, లేదా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలా అతనికి. అదేవిధంగా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉన్న రెడ్డి గారు బేషరతుగా ముస్లిం సమాజానికి క్షమాపణ కోరుకోవాలా. ఆ విధంగా మీరు కానీ కోరుకోకపోతే మటుకు ఖచ్చితంగా ఇష్యూ కడపకు చెందింది అయినా గాని నష్టం మటుకు మొత్తం స్టేట్ లెవెల్లో ఉన్న ముస్లింలందరూ కూడా దీని మీద చాలా తీవ్రంగా, చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ముస్లింలలో వ్యతిరేకత పెరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ పెట్టుకుని ఉన్నారో 2029లో లోకేష్ బాబుకి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి, ఖచ్చితంగా రేపు ముస్లింలు గాని కాదనుకుంటే ఏ పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిందో దానికన్నా హీనమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వస్తుందని నేను తెలియజేసుకుంటున్నా. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు ఉంటారు, లేదా రేపు ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వేరే కుంపట్టి పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి గాలికి వదిలేస్తారన్న వాస్తవాన్ని కూడా రెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కదా, మీరు గుర్తు పెట్టుకోండి. మీరు పార్టీకి మేలు చేయకపోయినా పర్వాలేదు, మీరు రెడ్డి గారు మీరు తెలుగుదేశం పార్టీకి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలుగుదేశం పార్టీకి సర్వనాశనం చేసే ప్రయత్నం అయితే చేయబాకండి. ఖచ్చితంగా ముస్లిం సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పండి. అదేవిధంగా అక్కడైతే ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో మీరు మీ లెటర్ హెడ్ మీద ఆ ఎస్ఐయో ఎవరు ఆ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పి మీ లెటర్ హెడ్ మీద రాసి డీజీపీ గారికి మీరు లెటర్ పంపిండి. అప్పుడే మీరు ముస్లింలకు అభిమానిస్తున్నట్లు, అదేవిధంగా ఎవరు తప్పు చేసినా గాని ఖచ్చితంగా మీరు నిలదీస్తున్న నాయకురాలాగా మీకు ఒక మంచి పేరు వస్తుంది. లేదంటే ఇదే మీకు చివరి ఎన్నికలు, ఇదే మీకు చివరి రాజకీయ పదవి అని మీరు అనుకోండి. అస్సలాము అలైకుం.